హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో సొరకాయ తోటి గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సొరకాయ తోటి గారెలు అనగానే కొంచెం డిఫరెంట్గా అనిపించిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా సొరకాయ గారెలకి మెయిన్ ఇంగ్రీడియంట్ సొరకాయని గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ సొరకాయ తోటి ప్రిపేర్ చేస్తున్నాను. మనం సొరకాయని చూస్ చేసుకునేటప్పుడే లేతగా ఉన్న సొరకాయని తీసుకోవాలి. సొరకాయని గ్రేట్ చేసుకునేటప్పుడు పీల్ చేసుకోకుండా గ్రేట్ చేస్తాం కాబట్టి లేతగా ఉన్న సొరకాయ అయితే బాగుంటుంది. దీన్ని పీల్ చేసి గ్రేట్ చేసామంటే గారెలు అంత క్రిస్పీగా రావు. అందువల్ల పీల్ చేయకుండా ఇలానే గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, సొరకాయని ఇలా కట్ చేసేసుకొని గ్రేట్ చేసేసుకోవాలి. ఇది గ్రేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. దీన్ని మిక్సీలో వేసుకొని మాత్రం చేసుకోకూడదు. మిక్సీలో వేసారంటే ఎక్కువగా పేస్ట్ అయిపోయి వాటర్ ఎక్కువ రిలీజ్ అయిపోతాయి. అందువల్ల ఇలా గ్రేట్ చేసుకొని మాత్రమే చేసుకోవాలి. చూడండి, గ్రేట్ చేసుకుంటే ఎంత బాగా వచ్చిందో. ఇలానే గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా గ్రేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండిని కలుపుకుందాము. చూడండి, గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ తురుములోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్య పిండిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్య పిండికి కొలత ఏమీ లేదండి, సొరకాయలోని వాటర్ని బట్టి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను నల్ల నువ్వులను యాడ్ చేశానండి. తెల్ల నువ్వులనైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వుల్లోనే మనకు ఫైబర్, కాల్షియం అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. తెల్ల నువ్వుల్ని 2 స్పూన్స్ వేసుకునే దానికన్నా నల్ల నువ్వుల్ని 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇందులో మరి కాస్త పిండి పడుతుంది. ఈ పిండిని వేసుకున్న తర్వాత ఫైనల్గా 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుందాము. ఇక్కడ నేను పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా ముద్ద చేసుకుంటే మనకి వడకి రావాలన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ని ఒక గరిటె వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల వడలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ వేసాక సైడ్ నుంచి పిండిని తీసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని వడలు వేసుకోవటమే. ఈ పిండి మరీ లూజ్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియంగా ఉండాలి. చూడండి, మనం ముద్దను తీసుకుంటే ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. చూడండి, ఈ విధంగా ఏదైనా కవర్ని తీసుకుని దానిపైన లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి. దీన్ని ఇలా చేత్తో అయినా ఒత్తుకోవచ్చు, లేదంటే దీనిపైన ఒక కవర్ని పెట్టుకొని ఇలా ఫ్లాట్గా ఉండే ఏదైనా గిన్నెని కానీ గ్లాస్ని కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకు వడల్లాగా నీట్గా వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా పల్చగా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి చిన్న హోల్ పెట్టేసుకొని ఆయిల్లో డిప్ చేసేసుకోవాలి. ఇలా ఒకటొకటిగా వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాము. ఇలానే అన్నీ కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ అయిపోతాయి. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా హ్యాపీగా తినొచ్చండి. మామూలుగా సొరకాయలోనే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవే. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కూడా చాలా మంచిది కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ తిన్నా కూడా తినాలనిపిస్తూ ఉంటుంది, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, వడలు ఎంత బాగున్నాయో, పైనంతా క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.